అటెన్షన్. ఒక చిన్న మాట, ఒక చిన్న కామెంట్, ఒక చిన్న ట్వీట్ చరిత్రనే మార్చగలవా? ఎస్, మార్చగలవు. ఇదే బటర్‌ఫ్లై ఎఫెక్ట్. బటర్‌ఫ్లై ఎఫెక్ట్ అంటే ఒక చిన్న సంఘటన తర్వాత ఊహించని స్థాయిలో భారీ మార్పులకి దారితీయడం. ఇప్పుడు దానికి ఉదాహరణే కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం. ఈ కథంతా ఎక్కడ మొదలైంది? నిరుద్యోగ యువతను ఉద్దేశించి కాక్రోచెస్ అనే పదం ఉపయోగించబడిందని చెప్పి సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమైంది. ఈ పదాన్ని యువత చాలా అవమానంగా భావించారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. ఆ సమయంలోనే అభిజిత్ తిప్కే అనే వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీ అనే ఆన్లైన్ సెటారికల్ ఉద్యమాన్ని ప్రారంభించాడు. మొదట్లో అది ఒక సెటారికల్ ప్లాట్ఫామ్ మాత్రమే. కానీ కొద్ది రోజుల్లోనే లక్షల్లో, తర్వాత మిలియన్ల మంది యువత ఆ ఉద్యమానికి వాళ్ళ మద్దతు ప్రకటించారు. ఆ ఉద్యమం ఆన్లైన్కే పరిమితం కాల. ఆ కాక్రోచ్ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకి ఒక ప్రధాన డిమాండ్ని తీసుకొచ్చింది. అదేంటి? పరీక్షా పేపర్ లీకులు, విద్యా వ్యవస్థలో లోపాలు, విద్యార్థుల భవిష్యత్తు వంటి అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. ఆన్లైన్లో పోస్టులు, హ్యాష్ ట్యాగ్లు, లైవ్ సెషన్లు, వీటితో ప్రారంభమైన ఉద్యమం ఢిల్లీలోని జంతర్ మంతర్కి జరిగింది. అక్కడ ధర్నాలు జరిగాయి, నిరాహార దీక్షలు జరిగాయి. ఆ సమయంలో ఎడ్యుకేషన్ సెక్టార్లో మార్పుల కోసం కృషి చేస్తూ వస్తున్న సోనం వాంగ్చుక్ అనే వ్యక్తి ఆ ఉద్యమానికి సంఘీభావం ప్రకటించి నిరాహార దీక్ష కూర్చోవడంతో ఆ ఉద్యమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఈ సమయంలోనే పలువురు ప్రముఖులు ఆ దీక్షా శిబిరాన్ని సందర్శించి ఆ ఉద్యమానికి సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సమయంలోనే జైభీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అనే ఒక ఎంపీ ఆ ఉద్యమానికి తన సపోర్ట్ ప్రకటించడంతో ఆ ఉద్యమం ఇంకా బలోపేతమైంది. జూలై 20 నాటికి వేలాది మంది జనం పార్లమెంట్ వైపు మార్చి చేయడానికి ప్రయత్నించారు. పోలీసులు బ్యారికేడ్లు, లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ఉపయోగించడంతో ఈ సంఘటన దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇదంతా ఎక్కడ మొదలైంది? ఒక్క పదం, ఒక్క కామెంటు, ఒక్క సోషల్ మీడియా రెస్పాన్స్. అక్కడి నుంచి ఒక ఆన్లైన్ పేజు, ఒక యువ నాయకుడు, ఒక విద్యా ఉద్యమం, ధర్నాలు, నిరాహార దీక్షలు, దేశవ్యాప్తంగా చర్చ. ఇదే బటర్ఫ్లై ఎఫెక్ట్. చిన్న సంఘటనలు పెద్ద మార్పులకి నాంది పలుకుతాయి. అందుకే మనం మాట్లాడే ప్రతి మాటకి బాధ్యత ఉండాలి. ఎందుకంటే ఈరోజు చెప్పిన ఒక్క మాట రేపు దేశవ్యాప్త ఉద్యమానికి కారణం కావచ్చు. ఇదే బటర్ఫ్లై ఎఫెక్ట్.